యాక్షన్. మీతో ఫస్ట్ సెల్ఫీ దిగినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఎప్పుడు జరిగిందో గుర్తుందా? ఎవరైనా వచ్చి ఫ్యాన్ మీ ఇది చూసా మీ స్కిట్ మాకు ఇష్టం అని అడిగినప్పుడు అది ఎప్పుడు జరిగిందో గుర్తుందా? అంటే ఎప్పుడు జరిగింది అన్నది గుర్తులేదండి. చంద్ర గారి టీంకి వచ్చిన దగ్గర నుంచి పెరిగిపోయింది బాగా. ఎక్కడ కనబడితే అక్కడే షాపింగ్కి వెళ్ళామంటే పాపం అక్కడ ఉన్న అందరూ కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి అందులో పనిచేసే వాళ్ళ వరకు కూడా ఫోటోలు దిగడం, అభినందించడం, ఎక్కడికి వెళ్తే అక్కడ ఇప్పుడు బాగానే రికగ్నైజేషన్ వచ్చిందండి. మీరు ఫస్ట్ తీసుకున్న రెమ్యునరేషన్ గుర్తుందా? జబర్దస్త్ ఏం చేశారు దాంతో? అంటే నేను యాక్చువల్గా ఒకసారి ఒక నాటిక వేయడానికి పెద్ద బ్రహ్మదేవం అని ఊరేళ్ళే ఉండే, సామర్లకోట దగ్గర ఉంటుంది అది. ఒక శివాలయంకి వెళ్ళాను. ఆ శివాలయం దగ్గర అప్పుడు ఇంకా నేను జబర్దస్త్లో జస్ట్ ఇంకా మూమెంట్ ఇంకా ఉన్నాను. అప్పుడు మామూలు ఊరికే అనుకున్నాను జబర్దస్త్లో బాగా సెటిల్ అయితే నా ఫస్ట్ రెమ్యూనరేషను ఈ శివాలయానికి ఇవ్వాలి అని అనుకున్నాను అనమాట. అనుకుని దాచిపెట్టి ఉంచాను, కుదరలేదు వెళ్ళడానికి. అవును, అది అలా దాచిపెట్టి ఉంచాను అంతే. మొన్న కార్తీక మాసంలో వెళ్దాం అనుకున్నానండి. అప్పుడు కూడా ఏదో అంటే మెయిన్ అక్కడ కార్తీక మాసంలో బాగా పూజలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ. ఆ టైంలో వెళ్దాం అనుకున్నాను, కుదరలేదు. వెళ్ళాలి కంపల్సరీగా ఏదో టైంలో. అదే పరిస్థితి. మీ స్కూల్లో మీ స్టూడెంట్స్ మీ స్కిట్లు అవి చూసి ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్ నుంచి మీరు సడన్గా స్కూల్కి వెళ్ళిపోయి ఆ టీచర్ ప్రొఫెషన్ ఈ రెండు ఎలా మేనేజ్ చేస్తారు మైండ్లో? ఇక్కడ జబర్దస్త్ ఇదంతా పోయి అక్కడికి వెళ్ళి చేయాలంటే నాకు రెండు ఇంట్రెస్ట్ ఉన్నాయండి. ఒకటి టీచింగ్ ఫీల్డ్, రెండు ఈ కళాకారుడిగా. కాబట్టి రెండింటిని రెండు రకాలుగా ఎంజాయ్ చేస్తాను. పిల్లలు మొదట్లో క్లాస్కి వెళ్ళినప్పుడు చెప్పడానికి ప్రయత్నించేవారు, సార్ మీ స్కిట్ చూసామండి, నేను కట్ చేసేవాడు అనమాట. దాన్ని ఎక్స్టెన్షన్ చేసామంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళు అందులోనే ఎక్కువ ఉంటారు. ఇమీడియట్గా దాన్ని అసలు ఎక్స్టెన్షన్ చేయనివ్వను, ఆఫ్ చేసేసి క్లాస్లో తీసుకెళ్ళిపోతాను అనమాట. స్ట్రిక్ట్గా ఉంటాను క్లాస్లో, కొద్దిగా కళ్ళుతో భయపించటం. భయపడతారండి. అంటే ఇప్పుడు అక్కడ ఎలా ఉంటానని మీకు తెలియదు కాబట్టి భయపడరు అనుకోవచ్చు మీరు, కానీ అక్కడ కళ్ళెర్ర చేస్తాను బాగా. అంటే చిన్నపిల్లలు బాగా 6th క్లాస్ 8th అట్లా. పెద్దవాళ్ళు అంటే పర్వాలేదు, కొద్దిగా చెప్తే వింటారు, కానీ వీళ్ళు మరీ చిన్నపిల్లలు కానీ కొద్దిగా గట్టిగా సుడతాను అనమాట. Subscribe to Friday Poster. 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 Subscribe to Friday Poster for more interesting updates. Subscribe to Friday Poster. Friday Poster. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ.